నాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్ నీట్ పరీక్షను వీఆర్కే అకాడమీలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వీఆర్కే అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. విద్యారంగ సమస్యల సాధన కోసం పోరాటాలు చేయడమే కాకుండా విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన కల్పించడం కోసం నిర్వహించడం జరుగుతుందని, పరీక్ష అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం 100 మినిట్స్ 100 షార్ట్ కట్స్ అనే కార్యక్రమాన్ని కూడా గత అధ్యాపకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జాలిగామ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షా విధానానికి ఎంసెట్ నీట్ పోటీ పరీక్షల విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుందని, మంచి ర్యాంకు సాధిస్తేనే మంచి కళాశాలలో ఇంజనీరింగ్, మెడిసిన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని, ఈ పరీక్షలు రాయటం ద్వారా విద్యార్థులకు ప్రశ్నపత్రపైన అవగాహన ఏర్పడుతుందని అన్నారు. పోటీ పరీక్షల్లో ప్రస్తుతం రాసే వారి సంఖ్య లక్షల్లో ఉందని, అందుబాటులో ఉన్న సీట్లు వేలల్లో మాత్రమే ఉన్నాయని, సరైన ప్రణాళికతో ముందుకు వెళితే విజయాన్ని సాధించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలోని రవళి, సంధ్య, ప్రసన్న, రజని, వసంత, సంతోష, ప్రవళికలు పాల్గొనడం జరిగింది. ఎఫ్సెట్ పరీక్షను 2025ను ఈ ఆదివారం రోజున వీఆర్కే అకాడమీ సహకారంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నాం. మరి ఈరోజు చాలా మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య పూర్తి చేసుకున్న తర్వాత మరి కాంపిటేటివ్ పరీక్షల పైన అవగాహన లేకపోవడంతో మరి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలోచన, ఆచరణ, ఆశయ సాధన లక్ష్యాలుగా ఈరోజు తెలుగునాడు విద్యార్థి సమైక్య ఈరోజు పనిచేస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల కోసం కానీ, పాలిటెక్నిక్ కానీ, టీటీసీ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లను మరి నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నమూనా మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నాము. మరి ఇంటర్మీడియట్, బైపీసీ, ఎంపీసీ కోర్సులు పూర్తి చేసుకున్న వాళ్ళు మరి జాతీయ స్థాయి అర్హత పరీక్షలైనటువంటి నీట్ కానీ, ఈరోజు ఐఐటి కానీ, ఎంసెట్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీకి మరి వాళ్ళు పోటీ పడుతూ ఉంటారు. మరి ఇంటర్మీడియట్ పరీక్ష విధానానికి మరి ఎంసెట్ లాంటి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయి ఎంట్రన్స్ విధానాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఆ విషయం చాలా మంది విద్యార్థులకు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ పరీక్షను మరి నిర్వహించడానికి గల కారణం వాళ్ళ భయాన్ని, వాళ్ళ అపోహలను విడనాడాలి, వారికి పూర్తి అవగాహన అనేటువంటి కల్పించడం కోసము మరి ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు, మరి భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటాలో ఉన్నటువంటి ప్రముఖ కోచింగ్ సెంటర్లలో మరి ఐఐటి లెవెల్లో మ్యాథమెటిక్స్ అందజేసినటువంటి మరి జలిగామ శ్రీకాంత్ సార్ ఉన్నారు ఇక్కడ. వారు అందరికీ సుపరిచితులు. మరి కామారెడ్డిలో ఎంత మంచి ఐఐటి లెవెల్ మ్యాథమెటిషియన్ అనేది ఉండడం అనేది అది కామారెడ్డి విద్యార్థులకు అదృష్టము. మరి వారి ఆధ్వర్యంలో ఇలా టీఎన్ఎస్ఎఫ్ వారి సహకారంతో మరి రేపు ఈ మెగా మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నాం. మరి ఈ టెస్టులో మరి వారు విద్యార్థుల శ్రేయస్సు కోసము ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు. ఎంసెట్ లో మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది మ్యాథమెటిక్స్ పట్ల లేకపోవడం వల్ల కొందరు అచీవ్ కావట్లేదు. మరి దానికి సంబంధించినటువంటి ఒక 100 షార్ట్ కట్స్ అనేటువంటి దాన్ని కూడా రేపు ఎవరైతే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా ఒక 1 అవర్ మరి శ్రీకాంత్ సార్ గారు మ్యాథ్స్ గురించి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఐఐటిలో కానీ, ఎంసెట్ లో కానీ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి, భవిష్యత్ క్వశ్చన్ తీరు ఏ రకంగా ఉంటుంది, ఒక ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ అనేటువంటిది కూడా మరి శ్రీకాంత్ సార్ చేస్తారు. కాబట్టి ఈ పరీక్షలో విద్యార్థులు పెద్ద ఎత్తున రావాలి. అది కామారెడ్డి వాళ్ళనే కాదండి, రాష్ట్రంలో ఎంసెట్ రాయాలనుకున్న వాళ్ళు, నీట్ రాయాలనుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ పరీక్షకు మరి వీఆర్కే అకాడమీ మరి నిజాం సాగర్ చౌరస్తా జీవదాన్ హాస్పిటల్ పక్కన ఉంటుంది. మరి ఎవరైనా విద్యార్థులు రాయొచ్చు. ముఖ్యంగా ఏదైనా పరీక్ష రాయాలంటే ఈరోజు డబ్బులు, ఎగ్జామ్ ఫీజులు పెట్టి మరి రాస్తా ఉంటారు. కానీ మేము ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదు ఎగ్జామ్ రాయడానికి. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ఇలా టీఎన్ఎస్ఎఫ్ పనిచేస్తా ఉంది. ఈరోజు కేవలం ఆందోళన కార్యక్రమాలు కాదు, నిర్మాణాత్మక సేవా కార్యక్రమాలతో కూడా టీఎన్ఎస్ఎఫ్ ముందడుగులు ఉందనడానికి నిదర్శనమే
అని నిర్వహిస్తున్నాం కాబట్టి దీన్ని పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని చెప్పి మరి తల్లిదండ్రులకు, వివిధ కళాశాలల యాజమాన్యాలకు, మరి శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పరీక్ష మరి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ఉంటారు, మరి వారు కూడా రావాలి. ఎందుకంటే ఈరోజు ఎంసెట్ తర్వాత ఎన్నో అవకాశాలు అనేటువంటివి, ఇంజనీరింగ్ వివిధ రకాలైన కోర్సులు, ఈరోజు కొత్త కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది. ఆ కోర్సులు చేయాలంటే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ద్వారానే సాధ్యమవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వము ఎవరైతే పేద విద్యార్థులు, ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10,000 కంటే తక్కువ ర్యాంకు మరి ఎంసెట్ లో సాధించే వారికి పూర్తి ఫీజును కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. కాబట్టి ఇది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎగ్జామ్ కు వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. Dear parents and students, this is Srikanth Jaligama, Senior Mathematics Faculty for IIT and Local Engineering Entrance Examination. People call me as JSM sir.